హాయ్ ఫ్రెండ్స్. వేరే ఊర్లో ఉద్యోగం చేస్తున్న ఒక ఉద్యోగి వరుసనే 4 రోజులు సెలవులు వచ్చేటప్పటికి గ్రామంలో ఉన్న తన సొంత ఇంటికి వెళ్దామని బయలుదేరుతూ ఉంటాడు. బాగా ఎండ ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డు పక్కన ఒక చెట్టు ఉంటే కొంచెం సేపు అక్కడ నుంచొని వెళ్దామని చెప్పి ఆ చెట్టు కిందకి వెళ్ళిన 2 నిమిషాలకి ఆ చెట్టు ఎండిపోయిన ఒక కొమ్మ వచ్చి ఈయన తల మీద పడుద్ది. వెంటనే అసలే ఎండ, నడుచుకుంటూ వెళ్తున్నాడు, దానికి తోడు నెత్తి మీద ఈ దెబ్బ. వెంటనే కోపం వచ్చి అన్ని భాషల్లో తనకి వచ్చిన బండబూతులన్నీ తిట్టుకుంటూ ఆ కొమ్మను అవతలకి విసిరేసి 4 అడుగుల దూరంలో ఉన్న ఇంకో చెట్టు కిందకి వెళ్తాడు. ఇక్కడ బాగానే ఉంది, కొంచెం కూర్చున్న వెంటనే కొంచెం సేపటికి నెత్తి మీద ఒక కాయ పడుతుంది. వెంటనే మళ్ళా ఆ కాయను పట్టుకుని ఇసిరేద్దామని చూసేలోపు ఆ కాయ మామిడికాయ. అబ్బా భలే మామిడికి పండు భలే దొరికిందని చెప్పి దాన్ని తినేటప్పటికి మహా యమా టేస్ట్గా ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. అప్పుడు వెంటనే చేతిలో ఉన్న బ్యాగ్లన్నీ కింద పడేసి చక్కగా మామిడి పండు తినేసి చెట్టు ఎక్కి వాళ్ళ ఇంటికి సరిపడా ఆ సంచుల నిండా మామిడికాయలు కోసుకొని హ్యాపీగా బయలుదేరి వెళ్తాడు. కానీ భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పిన న్యూటన్ గారు అలా చేయలా. ఆయన కూడా చెట్టు కింద కూర్చున్నాడు. యాపిల్ పండు వచ్చి మీద పడింది. అప్పుడు ఇది కింద ఎందుకు పడాలి, పైకి ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచించి దాని కారణం తెలుసుకొని నిద్రలేని రాత్రులు ఆ కారణం ఏంటో తెలుసుకొని భూమికి ఆకర్షణ శక్తి ఉందని తెలుసుకున్నాడు. ఇట్ ఈస్ ట్రూ, అది రియల్గా మనం అందరం చూస్తూ ఉన్నది. అలాగే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే భయపడిపోతాం, ఆందోళన చెందుతాం. దానివల్ల సమస్య ఇంకా పెద్దదైపోద్ది. ప్రతి సమస్యకి ఒక కారణం ఉంటుంది. ఆ చెట్టు మీద నుంచి కింద పడిన యాపిల్ పండు కారణం ఏంటో తెలుసుకున్నాడు కాబట్టి ఆయన భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనుక్కున్నాడు. మనం కూడా మనకొచ్చే సమస్య వెనక కారణం ఏంటో తెలుసుకుంటే న్యూటన్ గారు లాగా మనం ఏది కనుక్కోపోయినా మన సమస్యను మాత్రం మనం సాల్వ్ చేసుకొని ప్రశాంతంగా ఉండగలం. థ్యాంక్ యూ.